చాలా మంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్, ముఖ్యంగా మగవారి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఒక 3 రిపోర్ట్లు 4 రిపోర్ట్లు ముందు చేయించడం తీసుకొస్తారు. దాంట్లో ఒక రిపోర్ట్ లో ఏమో 6 మిలియన్ ఉంటుంది, ఇంకో రిపోర్ట్ లో ఏమో 60 మిలియన్ ఉంటుంది కౌంట్. అట్లా వేరియేషన్ చాలా ఉంటుంది. పాపం వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. అసలు ఇప్పుడు మా కౌంట్ ఏంటి, మా సెమెన్ కౌంట్ ఎంత ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ఆ సెమెన్ కౌంట్ సరిపోతుందా లేదా అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఎప్పుడైనా కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చాలా వేరియబుల్ గా రిపోర్ట్స్ ఎప్పుడు ఉండదు, కొంచెం కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సెమెన్ అనాలిసిస్ చేయించుకునే ల్యాబ్ స్టాండర్డైజ్ ల్యాబ్ అయినట్లయితే సెమెన్ అనాలిసిస్ పర్ఫెక్ట్ గా రిపోర్ట్ రావడానికి ఇప్పుడు సెమెన్ అనలైజర్స్, ఆటో అనలైజర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇలాగ మెషిన్ లో మనం కనుక సెమెన్ డ్రాప్ వేసినట్లయితే మెషిన్ అనాలిసిస్ చేసి ఇలాగ మనకు పిక్చర్ చూపించేసి వీడియోలో కౌంట్, తర్వాత మొటిలిటీ ఎలా ఉంది, తర్వాత మార్ఫాలజీ హెల్దీగా ఉన్నాయా లేదా స్పర్మ్స్, అదంతా అదే అనలైజ్ చేసేసి మనకి రిపోర్ట్ ఇస్తుంది. ఈ విధంగా కౌంట్ డీటెయిల్స్ గ్రాఫ్ రూపంగా, మొటిలిటీ డీటెయిల్స్ క్లియర్గా మనకు అనలైజర్ ద్వారా క్లారిటీగా వస్తుంది. ఈ రిపోర్టు స్టాండర్డైజ్డ్ రిపోర్టు, దీని ప్రకారం మనం కౌంట్ అనేది స్టాండర్డ్గా తీసుకోవచ్చు.